పట్నంలో పల్లెటూరి వాతావరణం ఆస్వాదించాలంటే అందుకు తగినటువంటి ప్రకృతి అనుకూలంగా ఉండాలి. మన ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులో రంగారాయుడు చెరువు పల్లెటూరి వాతావరణానికి ఏమాత్రం తీసిపోదు. చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో నీరు. ఈ యొక్క చెరువు గురించి మనం మాట్లాడదలుచుకుంటే 18వ శతాబ్దం నుండే ఈ యొక్క రంగారాయుడు చెరువు నగర ప్రజల దాహార్తిని తీరుస్తుందని చెప్పవచ్చు. నాడు దాహార్తిని తీర్చినటువంటి ఈ యొక్క చెరువు ప్రస్తుతము దాహార్తిని తీర్చడంతో పాటు నగర వాసులకు ప్రకృతిని ఆస్వాదించేందుకు నిలయంగా మారింది. తెల్ల వారితే చాలు, సూర్యుడు వస్తాడో లేదో తెలియదు, కానీ ఇక్కడి నగరవాసులు మాత్రం రంగారాయుడు చెరువుకు రావాల్సిందే. ప్రస్తుతం ఈ రంగారాయుడు చెరువు యొక్క ప్రాముఖ్యత గురించి మనతో తెలిపేందుకు ఇక్కడ ఒంగోలు నగరవాసులు ఉన్నారు. వారితో ఒకసారి మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ యొక్క ఒంగోలు రంగారాయుడు చెరువుతో మీకున్నటువంటి అనుబంధం ఏంటి అసలు? మేము రంగారెడ్డి చెరువు కట్ట మీద రోజు ఉదయం మార్నింగ్ వాక్ అనేది దాదాపు 15 ఏళ్ల నుంచి చేస్తున్నామండి. ఇది మా జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇక్కడ మాకు ఎన్నో అనుభూతులు ఉన్నాయి, కొత్త స్నేహాలు, కొత్త పరిచయాలు. రోజు మనం దైనందిక వ్యాపారంలో కానీ రొటీన్ వర్క్లో కానీ పడిపోయి మనం చాలా కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది. దాన్ని మనం ఇక్కడ రోజు పొద్దున్న మార్నింగ్ వాక్ లో ఫ్రెండ్స్ ని కలిసి ఆ గంట సేపు వారిని వాకింగ్ చేయడం కానీ వాళ్ళతో కలిసి మాట్లాడడం ద్వారా దాన్ని రికవర్ చేసుకుంటున్నాం అన్న ఫీలింగ్ ఇది నిజంగా మా జీవితంలో అంతర్భాగం అయిపోయిందండి. ఇది అంటే నేటి మానసిక ఒత్తిడి కలిగినటువంటి జీవితంలో ప్రకృతిని ఆస్వాదించేందుకు రంగారాయుడు చెరువు వెరీ స్పెషల్ అని చెప్తుంటారు. అసలు ఎలా? ఇక్కడ ఈ చెరువు వాతావరణం కానీ, దీని మీద ఉన్న చెట్లు కానీ, ఈ గాలి, ఇవన్నీ మనం ఇంట్లో చేసిన, జిమ్లో చేసిన, బయట ఎక్కడ రోడ్డు మీద చేసినా కూడా ఈ ఫీల్ అనేది పొందలేకనే మేము ఇక్కడి నుంచి దాదాపు 3 కిలోమీటర్ల దూరం మా హౌస్, కానీ రోజు ఇక్కడికి వచ్చే చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఆ వాతావరణం అది మనకు బాగా ఆహ్లాదంగా అనిపించడం వల్లనే అది ఖచ్చితంగా మా జీవితంలో ఒక భాగం అయిపోయింది. సార్, ఇది ఒక రంగారాయుడు చెరువు ఎన్నో ఏళ్లుగా ప్రజల దాహార్తిని తీరుస్తూ ఉంది, ఎన్నో ఏళ్లుగా. అయితే అదే విధంగా ఇప్పుడు ప్రకృతి అందాలను కూడా నగరవాసులు పంచుతుంది. దీని మీద మీరేమంటారు? ఈ రంగారెడ్డి చెరువు అనేది ఈ ఊర్లో ఉండే ప్రతి ఒక్కళ్ళకి, వాళ్ళ అమ్మమ్మలు కానీ, వాళ్ళ అమ్మలు కానీ, మాకు కానీ, మా పిల్లలకు కానీ ఒక రకమైన మదర్హుడ్ లాంటిది. సో మాకు ఇక్కడికి వస్తున్నామంటే వి ఫీల్ ఓకే, దిస్ ఇస్ అవర్ ప్లేస్ అండ్ బ్యూటిఫికేషన్ ఇస్ సో బ్యూటిఫుల్ హియర్. సో ఇట్ ఈస్ మోర్ ఫ్రెండ్షిప్, మోర్ బిలాంగింగ్నెస్, సో మోర్ మెమరీస్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు నౌ. మీరు చెప్పండి సార్, ఈ రంగారాయుడు చెరువుతో మీకు ఎన్నేళ్ళ అనుబంధం ఉంది? ఒక చెరువు గురించి చెప్పాలంటే అసలు మీరేం చెప్తారు? నేను 15 సంవత్సరాల నుంచి రంగారాయుడు చెరువు కట్ట మీద వాకింగ్ వస్తున్నాను. రంగారాయుడు చెరువు వాకింగ్ ట్రాక్ ఆరోగ్యాన్ని పంచడమే కాకుండా జనాలకి కావాల్సిన మెడికల్ క్యాంపులు గాని, పెద్ద వయసున్న వారు, రిటైర్డ్ అయిన వాళ్ళు గాని, యూత్ గాని, ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అందరికి ఉపయోగపడుతున్న మెయిన్ ప్లేస్ రంగారాయుడు చెరువు వాకింగ్ ట్రాక్. అట్లనే ఈ నీళ్లు ఉండటము, పక్కనే పార్క్ ఉండటము, ప్రతి ఒక్కరు కూడా ఉదయము సాయంకాలం పూట కూడా అందరికీ ఉపయోగపడుతుంది ఈ పార్క్. అందులో వసతులు కూడా వాకింగ్ ట్రాక్ కానీ, చెట్లు నాటే కార్యక్రమం కానీ, ఎప్పటికప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ కానీ అన్ని కార్యక్రమాలు చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా దీన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. అంటే వయసు పైబడిన వారికి వయసు తగ్గించుకోవడానికి ఇది ఒక మంచి మార్గమా? రిలాక్సేషన్ కోసం రిటైర్డ్ అయిన వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచే వస్తారు, సాయంకాలం 4:30కి వచ్చి ఇక్కడ 1-2 గంటలు ఎక్కువ స్పెండ్ చేసే వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు. ప్లస్ ఇప్పుడు యువత కూడా ఎక్కువ ఈ వాకింగ్, ఏ డాక్టర్స్ కాడికి పోయినా, షుగర్ ఉన్న వాళ్ళైనా ఎవరికైనా వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ వాకింగ్ కోసం కంపల్సరీ వస్తున్నారు, స్టూడెంట్స్ కాడ నుంచి వయసు ఎక్కువైన వాళ్ళ వరకు. అందుకని ఈ వాకింగ్ మన దినచర్యలో భాగం అయిపోయింది. అందుకని ఈ రంగారాయుడు చెరువు మీద ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి అందరూ ఎక్కువ ఇక్కడికే వస్తున్నారు. 30 సంవత్సరాలుగా ఈ రంగారాయుడు చెరువు మీద నేను ఎంతో చేస్తున్నాను. నేను పక్కన విలేజ్ నుంచి వచ్చాను, కానీ ఆ విలేజ్ ఫీలింగ్ మాత్రం ఎక్కడ పోకుండా అట్లాగే ఉంది. చుట్టూరు చెట్లు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. ఏ ప్రభుత్వం వారు వచ్చినా కూడా ఈ రంగారాయుడు చెరువు మీద దృష్టి సాధించి అందరూ అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పని అన్నాక రోజు మొత్తం మీద ఉదయం సాయంకాలం 5,000 మంది దీని మీద వాకింగ్ చేస్తున్నారు. అందువల్ల ఈ రంగారాయుడు చెరువు ఎవరు పేరు పెట్టారో కానీ, ఈ వ్యవస్థను ఎవరు స్థాపించారో కానీ వాళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ గత 35 సంవత్సరాల నుంచి రంగారాయుడు చెరువు ట్రాక్ మీద చిన్న కట్ట ఉన్న దగ్గర నుంచి మేము మనిషి నడవటానికి కూడా వీలు కాని అప్పటి నుంచి మేము ఇక్కడ కట్ట మీద నడుస్తూ ఉన్నాము. ఈ రోజున ట్రాక్ సుమారు 1000 మంది ఈ ట్రాక్ను ఉపయోగించుకొని వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఆరోగ్యరీత్యా ఇది ఎంతో మంచిదని చెప్పనని ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తున్నారు. గత ప్రభుత్వాల టైంలో, ఒక్కో ప్రభుత్వం టైంలో ఒక్కోటి డెవలప్మెంట్ అయ్యి మనకి తెప్పోత్సవాలు ఇలా కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కట్టని అందరూ దాదాపుగా మన ప్రకాశం జిల్లాలోని
ఒంగోలు టౌన్లోని ప్రజలందరూ కూడా చక్కగా వినియోగించుకొని వ్యాయామము జిమ్లకు కూడా 2-3 ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫెన్సింగ్ కూడా చక్కగా ఫెన్సింగ్ వేసి లోపలికి ఎవరు జారి పడకుండా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ వారి నిధులతోటి ఈ ఫ్లాగ్ కూడా ఇక్కడ చేయటం జరిగింది. ఇది ఎంతో చాలా సంతోషించదగ్గ విషయం. ఈ యొక్క కట్ట మీద అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యరీత్యా వాకింగ్లో అందరూ పాల్గొని చాలా సంతోషంగా ఉన్నారు. ఒంగోలు నడిబొడ్డున ఉన్నటువంటి రంగారెడ్డి చెరువు 2 దశాబ్దాలుగా ఒంగోలు నగర ప్రజలకి మంచినీళ్ళకి కానీ లేకపోతే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఉదయం సాయంత్రం వాకింగ్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఒంగోలు నగర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం. People around here will feel very bitter. Why? Because due to climatic conditions. So when we walk in the morning, it will be very happy and it will be a peace as well. So when we walk some rounds like 2 to 3 or depends upon the people strength. So in that way, they will walk easily and they will try to mingle with others as well. So the communication will be established. Currently, the people are running with the phones. So that's why if you move with the people, the communication will be established and they will go everywhere and they will find some chances as well to go somewhere, to grab some things as well. And they will exchange ideas in the morning and the mind will be fresh throughout the day. By this, the entire day will be happy. So when you go to other places, it will be charged. Depends upon the person's perspective. It will be changed. So in this way, if you go in walking around the park, it will be a beautiful garden with the trees. It will be very helpful to the human being. When it comes to senior citizens and for the middle persons and the small aged kids as also ready to walk, it will be very happy to them. And it's a warm welcoming people as well here when it comes to our Ongole region. This is very, very good when we go for walking. నేను ఈ వాకింగ్ ట్రాక్ మీద వాకింగ్ చేస్తుంటాను. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటువంటి అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఒకరికొకరు అలా మంచి చెడుని షేర్ చేసుకుంటూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ వాకింగ్ చేసిన వల్ల ప్రతి నిత్యం కూడా చాలా ఆహ్లాదంగా హుషారుగా ప్రతి దినం కూడా సంతోషంగా ఉంటుంది. ఈ గంటసేపు వ్యాయామం అనేది ఉదయాన్నే మనం తెలిసినటువంటి మనుషులు కనిపిస్తూ ఉంటారు. ప్లస్ ఆరోగ్యంగా ఉంటుంది. కష్ట సుఖాలని షేర్ చేసుకుంటూ ఫ్రెండ్స్ అందరూ కనిపిస్తూ ఉంటారు. ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఏం లేదని నేను అనుకుంటాను. ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. చెరువు కట్టని చాలా బాగా చేస్తున్నారు. గౌరవ శాసనసభ్యులు మన జనార్దన్ రావు గారు కూడా ఈ చెరువు కట్ట మీద శ్రద్ధ వహించి ఈ గాంధీ పార్కు ప్లస్ ఈ రంగారెడ్డి చెరువును కూడా అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా బ్యూటిఫికేషన్ చాలా బాగా చేపిస్తున్నారు. ఆయనకి ముఖ్యంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. बहुत अच्छा लगता है, घूमने के लिए आते हैं सब, पूरा दिन है, अच्छा लगता है, पूरा शरीर बहुत अच्छा रहता है. सुबह सुबह घूमने के लिए वातावरण अच्छा रहता है, सब कुछ ठीक है. నేను గత 30 సంవత్సరాల నుంచి కూడా నాకు ఈ వాకింగ్ చేసే అలవాటు ఉంది. కాకపోతే కొంత పరిస్థితుల వల్ల అప్పుడప్పుడు ఆపుతా వచ్చేవాళ్ళం. ఈ రంగారాయ చెరువు ఊరికి నడిఒడ్డున ఉంటాం, మంచి వాతావరణము, అందరికీ ఆహ్లాదకరమైన వాతావరణము ఈ ఊరికి మధ్యలో ఉన్నందువల్ల ప్రతి ఒక్కళ్ళు దీన్ని బాగా వినియోగించుకుంటారు. ఇక్కడ అన్ని రకాల వసతులు ఉన్నాయి. వాకింగ్ ద్వారా మా ఆరోగ్యాన్ని మేము మెరుగుపరుచుకుంటూ జీవితం హాయిగా ఆనందంగా గడుపుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఈరోజు అవసరం వాకింగ్ అనేది. కనీసం వేరే రకంగా కష్టపడలేకపోయినా వాకింగ్ అనేది చేసినందువల్ల మన నరమ్స్ వ్యవస్థ అంతా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే వాకింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. అది ఏజ్తో సంబంధం లేదు. ఆడవారు కానీ మగవారు కానీ అందరు చేస్తే ఆరోగ్యంగా ఉంటారని మీ ద్వారా నేను తెలియపరుస్తున్నాను. ఈ రంగారావు చెరువు కట్ట మీద వాకింగ్ చేయటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటుంది. పోతే ఈ వాకింగ్ వల్ల బాగా జనానికి ఇబ్బంది లేకుండా మన ఒంగోలు ఎమ్మెల్యే గారు కూడా బాగా చేస్తున్నాడు. అభివృద్ధి పనుల్లో కానీ ఈ కట్ట మీద నడిచేదానికి ఎవరు అడిగినా సరే చేసి మొత్తం క్లీన్ అని చేసి మొత్తం కట్టను కూడా ఇంకా డెవలప్ చేస్తున్నాడు. డెవలప్ చేసి మట్టి తోలి అన్ని చేపిస్తున్నాడు ఎమ్మెల్యే గారు. అంటే ఇది రంగారెడ్డి చెరువు అనేది ఎప్పుడో ఎన్నో ఏళ్ళ నుంచి ప్రజల దాహార్తిని తీరుస్తుందని అంటారు. 100% అండి, చాలా మంచిది.
రంగారాజు చెరువు వల్ల టౌన్కే ఉపయోగపడుతుంది. టౌన్ అంతా దీనివల్ల వాటర్ రీసెట్టింగ్ అయ్యి మొత్తం జరుగుతుంది. వాకింగ్ ట్రాక్ కూడా మన ఏ జిల్లాలలో లేదు, ఇంత ఆనందకరంగా ఉంటుంది ఇక్కడ వాకింగ్ చేస్తుంటే. అంటే ప్రకాశం జిల్లాకే తలమానికం లాంటిదే. ప్రకాశం జిల్లాకే తనమానికలాగా వాకింగ్ కి అందరికి బాగా ఆనందిస్తుందండి. ప్రకృతి మీద అంటే దీనివల్ల చాలా వరకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వాకింగ్లో కానీ హెల్త్ ఆల్మోస్ట్ ఒంగోలుకి నంబర్ 1గా చెప్పుకోవచ్చు. ఈ పాయింట్ని ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ కాన్షియస్ తోటి బాగా నేర్చుకోవడానికి వస్తున్నాం వాకింగ్ చేయడానికి ప్రతిరోజు. దాదాపు మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చెరువు అంటే అందరికి ఉపయోగపడే వాటర్ ఉన్నాయి. వాటర్ చుట్టూ ఇది వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసినందువల్ల ఎంతో తిరుగుతుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. దాదాపు 30 years నుంచి నేను ఈ చెరువు దగ్గర వస్తాను ఉండ. మధ్య మధ్య బ్రేక్ అయినా కూడా కంటిన్యూ వస్తూ ఉంటుంది. ఉదయాన్నే కనుక ఇటు వాకింగ్ చేస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. చల్లటి ఆక్సిజన్ కానీ పీల్చుకోవడానికి చెట్లు ఇవి చాలా ఆరోగ్యంగా ఉంటుంది అనమాట. ఆరోగ్యము ఆనందము ఇదిగా ఉంటుంది. అంటే బాగా ఈ నేటి రోజుల్లో మానసిక ఒత్తిడి ఉన్నటువంటి ప్రజలకు ఇది ఒక గొప్ప వరం. అవును, చాలా గొప్ప వరమే. ఇలాంటిది వాతావరణం ఎక్కడ ఉండదు. చెరువు చల్లటి గాలి రావటం, ఈ చెట్లు, ఈ ట్రాక్ చాలా బాగుందన్నమాట. రంగారెడ్డి చెరువు ఈ మన ఒంగోలు నగరానికి చాలా బాగుందండి. ఇక్కడ వాకింగ్ చేయడం వల్ల అందరికి హెల్త్ కానీ, తర్వాత ఇక్కడ ఈ వాటర్ దీనివల్ల మళ్ళీ చల్లటి గాలి తగలటం వల్ల ఆరోగ్యానికి చాలా బాగుంది. ఇది మన ఒంగోలు నగరానికి ఉండటం వల్ల మన ఒంగోలు నగరం చాలా మంచి జరిగిందని అనుకుంటున్నాను. చాలా బాగుంది. వాకింగ్ చేయడం వల్ల హెల్త్ పరంగా కానీ స్పేసెస్ ఎక్కువ ఉంది. బాగుందండి, మంచిగా ఉంది. దీనివల్ల ఎంతో మందికి ఆరోగ్యానికి ఒక ట్రాక్ వేసినట్టు మన ఆరోగ్యానికి కూడా మంచి ట్రాక్ పడినట్టే. ఈ రంగారెడ్డి చెరువు అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రంగారెడ్డి చెరువు మీద వాకింగ్ చేసే వాళ్ళకి, రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఎంతో ఆరోగ్యంగా ఉందని ఈ రంగారెడ్డి చెరువు మనకి బాగా ఉపయోగపడుతుంది. ఒంగోలు వాటర్ పరంగా మంచి సెంటర్లో ఉంది. మంచి గాలి వస్తుంది. ఇక్కడ కూర్చోడానికి ఆహ్లాదంగా చెట్లు కానీ మంచి ఫెసిలిటీస్ కానీ అరేంజ్ చేశారు. బాగుంది. ఒంగోలుని పుట్టాము, ఒంగోలుని పెరిగాము. ఈ చెరువు గురించి ప్రత్యేకంగా ఎన్నో సంవత్సరాల నుంచి అందరికీ చక్కటి మంచినీళ్ళు ఇస్తున్నారు. మంచినీళ్ళు వాడుకుంటున్నాం. దీంట్లోంచి హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఎవరు దాత వల్ల ఈ శుభ్రంగా రోడ్డు అయిపోయింది. దానివల్ల ఎంతో మందికి ఈ వాకింగ్ ఉపయోగపడుతుంది. సార్, అసలు ఈ రంగారెడ్డి చెరువు గురించి, ఈ యొక్క ప్రకృతి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రంగారెడ్డి చెరువు అనేది మేము పుట్టక ముందు నుంచే ఇది ఉంది. తర్వాత ఇది వాకింగ్ ట్రాక్ తయారు చేసినారు. వాకింగ్ ట్రాక్ లో ఇప్పుడు అందరూ అలవాటు అయిపోయినారు, తిరుగుతున్నారు. ప్రకృతి రీత్యా బాగా ఉంటుంది. ఆరోగ్యానికైనా కానీ గాలి ఇవన్నీ కూడా బాగుంటుంది. క్లైమేట్ బాగుంటుంది. అందుకని వాకర్స్ కూడా ఎక్కువైపోయినారు. ఈ ఒంగోలుకు వచ్చిన వారు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వెళ్తారనే మాట అంటారు. అంటే ఒంగోలు గురించి తెలిసిన వాళ్ళకే రాగలరు కానీ తెలియని వాళ్ళు రాలేరు కదా. అది తెలిసిన వాళ్ళు వస్తారు, దీన్ని చూసిపోవాలని చెప్పి వస్తుంటారు. ఇక్కడ చూసేదానికి మామూలు ఆహ్లాదంగా ఉంటుంది కదా. కాసేపు కూర్చుని పోవటానికి బాగానే ఉంటుంది. వాకింగ్ చేయకపోయినా కూడా. ప్రస్తుతం ఈ రంగారాయుడు చెరువు గురించి మనతో మాట్లాడేందుకు మరికొందరు సైతం ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్, చెప్పండి, అసలు రంగారాయుడు చెరువు అనేది ఇక్కడ ప్రస్తుతము ఇదే వాతావరణాన్ని మీరు ఆస్వాదించాలని అంటే ఎక్కడైనా సరే పెద్ద పెద్ద నగరాలలో డబ్బులు చెల్లించి మీరు ఆస్వాదించాలి. కానీ ఇక్కడ ప్రకృతి ఇచ్చినటువంటి ఒక వరం లాంటిది రంగారాయుడు చెరువు. అసలు దీని గురించి మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి? అసలు చాలా స్వచ్ఛందంగా ఉంటుంది సార్. ఇక్కడ నడుస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మాకు. రోజు ఈ షుగర్ వాళ్ళకి కానీ మామూలుగా గాలి వాతావరణం ఇది ఒంగోలుకి ఒక పెద్ద వరమనే మేము అనుకుంటున్నాము. ఇది ఈ రంగారెడ్డి చెరువు అనేది అది ఇక్కడ చేసినట్టు మాకు ఇంకెక్కడ చేసినా కూడా అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు. అంటే ఇది ఒక ప్రజల దాహార్తిని తీర్చేటటువంటి చెరువు అని కూడా అంటారు. అసలు దీని గురించి మీకేం? ఎక్కడ వాటర్ లేనప్పుడు కూడా ఇక్కడ వాటర్ బాగుండేది. ఒకప్పుడు చాలా మంది ఇక్కడ తీసుకెళ్లేవాళ్ళు. అది కూడా ఇక్కడ గొప్పతనమే ఈ రంగారెడ్డి చెరువు అనేది. మీరు చెప్పండి సార్, అసలు రంగారెడ్డి చెరువు నుంచి మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి? నేను ఒక 10 years నుంచి ఇక్కడే వాకింగ్ చేస్తూ ఉన్నాను. చాలా బాగుంటుంది. హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ రాకపోతే నెరపడుతుంది అనమాట. అంత ఇది ఫ్రెండ్లీగా వచ్చి ఇక్కడ వాతావరణం అంతా చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రకృతి గురించి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ప్రకృతి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా బాగుంటుంది. డబ్బులు ఇచ్చి కొన్నా కూడా రాదు ఈ వాతావరణం. మేము గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నామండి ఇక్కడికి. చాలా హాయిగా ఉంటుంది. మాకు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి రాకపోతే అదో ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటుంది. చాలా హాయిగా ఉంటుంది. చుట్టూ చెట్లు, మధ్యలో నీరు. అసలు ఈ వాతావరణం ఎక్కడ కానీ దొరకదు. ఇది మాత్రం ఇది ఒక వరమే. ఇక్కడ ఇది మాత్రం దొరకదు. ఒంగోలు ప్రజలకి వరం. అది రాని రోజు అదొక ఫీలింగ్ గా ఉంటుంది. పోలేకపోయామే అని. ఇది ఒంగోలు పట్టణానికి తలమానికంగా ఉన్న గాంధీ పార్కు చాలా
చక్కగా ఒంగోలు ప్రజలంతా ఉపయోగించుకుంటూ ఉన్నారు. దీని మెయింటెనెన్స్ కూడా చాలా చక్కగా ఉంది. మేము గత 10-15 సంవత్సరాల నుంచి ఈ పార్కుకి వచ్చి బ్రహ్మాండంగా వాకింగ్ చేసుకుంటూ మంచి ఫ్రెండ్స్ కూడా తయారవుతున్నారు ఈ వాకింగ్ వల్ల. నలుగురు కలిసి తిరగటం, దీనివల్ల ఆరోగ్యం కూడా బాగా డెవలప్ అవుతుంది. ఇది ఒంగోలులో తలమానికమైన బ్రహ్మాండమైన ఇది. ఇంకా దీన్ని కొంచెం డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని నేను కోరుకుంటూ ఉన్నాను. మనతో మాట్లాడేందుకు మరికొందరు ఇక్కడ రంగారాయుడు చెరువు గురించి మాట్లాడేందుకు మరికొందరు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం గారు చెప్పండి, అసలు రంగారాయుడు చెరువు గురించి చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ ప్రకృతి లొకేషన్ అంతా బాగుంటది. ఒంగోలులో ఉన్నట్టు ఈ రకంగా పక్కన చెట్లు, పక్కన వాటర్ ఇట్లా ఉంటాం గానీ, గ్రౌండ్ గానీ అంతా బాగుంటది. నీట్ గా కూడా ఉంటది చక్కగా. అంటే ఇది ఎన్నో ఏళ్లుగా ప్రజల దాహార్తిని తీరుస్తుందని చెప్తుంటారు. అసలు ప్రజలను దాహార్తి తీరుస్తూ నేడు ప్రకృతి అందాలను సైతం ప్రజలకు చేరువ చేస్తుంది. మీరేమంటారు అసలు? అది నిజమే అని చెప్తాం. ఎప్పటి నుంచి అందరు ఇట్లాగే తిరుగుతూనే ఉన్నారు కదా. మన ఇంట్లో బాధలు అన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడికి రావాలి. ప్లస్ ఈ వాతావరణానికి మన దగ్గర ఉన్న ఎంత జబ్బులు కూడా నయమైపోతున్నాయి. మనం వాకింగ్ చేస్తూ నలుగురితో కలిసి ఫ్రెండ్షిప్ చేసుకుంటూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము 2 years నుంచి వస్తున్నాము. ఇది మాత్రం లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలని కూడా అనుకుంటున్నాము. ఈ ఊర్లో ఇంత సెంటర్లో ఇంత మంచి పార్క్ ఉండడము మన అదృష్టం అండి. పూర్వజన్మ సుకృతమే ఇలాంటి పార్కు. ప్రతి చోట ఇలా డెవలప్ చేయలేదు. నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. మేడం గారు, ఇదే పార్క్ ను హైదరాబాద్ లో మీరు ఆస్వాదించాలంటే డబ్బులు పే చేయాలి ప్రతి నెల. కానీ ప్రస్తుతం ఇప్పుడు మనకు ఫ్రీ ఇక్కడ. ఈ నేపథ్యం గురించి మీరు ఏమంటారు అసలు? నిజంగా మన అదృష్టం అనే అనుకోవాలండి. ఇది మేము 25 ఏళ్ల నుంచి వస్తున్నాం ఇక్కడ. మీ బ్యాచ్ అందరం 25 ఏళ్ల నుంచి వస్తున్నాం. ఆ అదృష్టాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాము. ఇది ఆరోగ్యరీత్యా కరోనాలో మనం ఎంతో న్యాచురల్ క్యూర్కి ఎక్కడెక్కడో వెళ్ళి న్యాచురల్ క్యూర్ ఇక్కడే ఉందండి. నిజంగా ఇది ఒక ఆయుర్వేదిక్, ఒక హోమియో, ఒక అలోపతి అంతా ఇక్కడే ఉంది. మంచి స్వచ్ఛమైన నీరు. ఇక్కడికి వస్తే ఎన్నో ఆరోగ్యరీత్యా సమస్యలు లేకుండా పోతాయి. ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు. మన దగ్గర ఉన్నది మనం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. నేను ఒక 15 సంవత్సరాల నుంచి ఈ రంగారాయుడు చెరువు దగ్గర వచ్చి వాకింగ్ ట్రాక్ మీద వాకింగ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణం కానీ ఏదైనా సరే చాలా బాగుంది. ఎప్పుడు నీళ్లు ఉంటాయి. ఇటువంటి ప్లేసు మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా దొరకదు. అంత ఆహ్లాదకరంగా ఉన్న ఈ ప్లేస్ని మనం ఎంజాయ్ చేయటం, ఇది రంగారాయుడు గారు మనకిచ్చిన వరప్రసాదం అని చెప్పచ్చు. ప్లస్ ఫ్యూచర్లో ఆయన ఎంతోమందికి విగ్రహాలు పెడుతున్నారు. అట్లానే రంగారాయుడికి కూడా ఒక విగ్రహం పెట్టాలని మనోళ్ళు యోచిస్తున్నారు. అది త్వరలో సాకారం కావాలని కోరుకుంటూ ఇటువంటి ఫెసిలిటీని ఎంతోమంది ఉపయోగించుకుంటారని, ఇంకా చాలామంది ఈ యొక్క ఫెసిలిటీని వాడుకోవట్లేదు. వారందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే, ఇటువంటి ఫెసిలిటీ ఎక్కడ లేదు కాబట్టి ఈ ఫెసిలిటీని వాడుకోమని, ప్లస్ వాడి యొక్క ఆరోగ్యాలు బాగా మెరుగుపరుచుకోవాలని. ఇప్పుడు ప్రతి వాళ్ళకి స్పీడ్ లైఫ్, అందువల్ల బీపీలు షుగర్లు బాగా పెరుగుతున్నాయి. అందువల్ల డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తున్నారు ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో రోజు ఉదయం కానీ సాయంకాలం కానీ వచ్చి వాకింగ్ చేసి వారి యొక్క ఆరోగ్యాన్ని పెంచుకోవాలని కోరుకుంటున్నాను. అసలు ఈ చెరువుకు రంగారాయుడు అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ యొక్క స్థలాన్ని రంగారాయుడు గారు ఆ రోజుల్లో గవర్నమెంట్కి దానం చేశారు. దాన్ని మనం ఇప్పుడు వాడుతున్నాం. వారి యొక్క పూర్వీకులు కానీ వారి యొక్క సంతతి కానీ ఇప్పుడు ఇక్కడ ఒంగోలులో ఎవరు ఉన్నట్లేదు. ఈ మధ్యనే తెలిసింది వారంతా చెన్నైలో అట్లాంటి ప్లేస్లో సెటిల్ అయ్యారని. వారి కోసం తెలుసుకొని రంగారాయుడు గారి విగ్రహాన్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మాకు దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఈ ట్రాక్ మీద మేమందరం వాకింగ్ చేస్తున్నాం. అలాగే అన్ని వయసు వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. ఈవినింగ్ టైము వృద్ధులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పిచ్చాపాటి ఈ యొక్క కట్ట మీద ఎంజాయ్ చేస్తారు. అలాగే ఉదయం పూట మార్నింగ్ వాక్ అందరూ కూడా అన్ని వయసుల వాళ్ళు కూడా వాకింగ్ చేసి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బాగుపరుచుకుంటున్నారు. కాబట్టి రంగారాయుడు గారికి మనం ఈ ఒంగోలు ప్రజలందరూ కూడా ఇప్పుడు రుణపడి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రంగారాయుడు చెరువుతో ఇక్కడి నగరవాసులకు ఉన్నటువంటి అనుబంధం అంటే, ఒంగోలులో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలలో రంగారాయుడు చెరువు కూడా ఒకటి. అయితే ఉదయాన్నే అంటే ప్రతిరోజు వ్యాయామ సాధన కోసము, అదేవిధంగా తెల్లవారుజామున ప్రకృతిని ఆస్వాదించేందుకు బెస్ట్ స్పాట్గా ఈ యొక్క రంగారాయుడు చెరువును చెప్పవచ్చు. అంతేకాదండి, ఈ యొక్క చెరువు
ఇక్కడ నగరవాసుల యొక్క ప్రజల దాహార్తిని తీర్చడంలో ఎండనక వానాకాలం అనక ఎప్పుడు ముందుంటుంది. అంటే ఈ చెరువు ఎప్పుడు ఇంకిపోకుండా ఇక్కడ నగరవాసులకు నీటిని అందిస్తోంది. అలాగే ఇక్కడ నగరవాసుల యొక్క ఆరోగ్య రక్షణలో సైతం అదేవిధంగా ప్రధాన పాత్ర పోషిస్తోంది. చుట్టూ చెట్లు, మధ్యలో నీరు, ఎటు చూసినా సరే చల్లటి వాతావరణం. ఈ యొక్క పర్యావరణాన్ని అంటే ఈ యొక్క ప్రకృతిని ఆస్వాదించేందుకు నగరవాసులు ఇక్కడికి ఎప్పుడు వస్తుంటారు. అయితే ఎక్కువగా అధికంగా ఉదయం సాయంత్రం వేళ ఇక్కడికి తమ యొక్క మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ఇది ఒక బెస్ట్ స్పాట్ అంటుంటారు ఒంగోలు నగరవాసులు. అందుకే మీరు ఎప్పుడైనా ఒంగోలుకు వచ్చారా, ఈ యొక్క టూరిస్ట్ స్పాట్, ఈ యొక్క బెస్ట్ స్పాట్ను మాత్రం మిస్ కావద్దు. ఖచ్చితంగా రంగారాయుడు చెరువుకు రండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని ఆస్వాదించండి.